ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఎన్ని యూనిట్స్ ఎంత కాలుతుందో ఎంత ఎక్కువ కన్జ్యూమ్ చేస్తామో అంత ఎన్విరాన్మెంట్ కూడా హామ్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే, ఇలా సో ఇప్పుడు లైక్ ఇన్ అట్మాస్ఫియర్ ఒక యూనిట్ ఈజ్ ఈక్వలెంట్ టు 1 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఒక కేజీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ 400 years వరకు ఉంటుంది అట్మాస్ఫియర్లో. సో ఇప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్స్కి ఏమి ఇస్తున్నాం చెప్పండి. అవును. సో ఈ ఆస్పెక్ట్లో ఇక్కడ మనం ఎక్సెస్ బిల్, కరెంట్ బిల్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ప్లస్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు చూస్తే రీసెంట్ క్లౌడ్ బస్ట్ ఇన్ హైదరాబాద్ 2-3 times అయింది ఇప్పటికీ. అండ్ నేనే ఓ విక్టిమ్ దానికి. నా కార్ ఈరోజు వరకు గరాజ్లో ఉంది. నేను ఏం చేసిన చెప్పండి, నేను కామన్ కస్టమర్ని. సో ఎందుకు ఉంది అసలు? నేను ఒకరోజు ఆఫీస్ నుంచి 6:30 టైంలో మీటింగ్ అవుతుంది. ఓకేనా, వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అవుతుండే. 6 o'clock టీం వెళ్ళిపోతే రిక్వెస్ట్ చేసి ఇంకో ½ an hour ఎక్స్టెండ్ చేసినాం. ఓకేనా, చేసి వెళ్తున్నాం. ఇక్కడ నుంచే మాదాపూర్ నుంచి వి స్టార్టెడ్. షేక్పేట్ ఫ్లైఓవర్ దగ్గర టీ హబ్ దగ్గరకు వచ్చే వరకు రెయిన్ ఎక్కువైంది. అరే అవుటర్ నుంచి అన్న పోయేది ఉండే అనుకున్నాం. ఇంకా అక్కడనే ఇరికిపోయినాం అనుకుంటున్నాం. థాట్లో డెసిషన్ తీసుకోలే, అందులోకి వచ్చేసినాం. షేక్పేట్ ఫ్లైఓవర్ ఎక్కాలి. అక్కడ నుంచి అక్కడ కొద్ది దూరంలోనే ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. హెవీ డౌన్ పోర్ వచ్చేసే వరకు మేము ఫ్లైఓవర్ 1 minute ఫ్లైఓవర్ ఎక్కుతుండే. మేము జస్ట్ 1 minute కార్నర్లో ఉన్నాం. వాటర్ లాగ్ అయిపోయింది. నేను డ్రైవర్ చెప్తూ ఉన్నా, స్లోగా పోతున్నాం, రేజ్ చేయ అని. ఆటోమేటిక్ వెహికల్ అది, ఆ క్లచ్ మీద ప్లే చేయడానికి రాలేదు. అర్థం చూస్తుంటే బండి ఆగిపోయింది మధ్యలో. ఎట్టు కాకుండా వాటర్లో ఆగిపోయింది. కొద్దిసేపు చూస్తేనే కార్లకు వాటర్ వచ్చేసినాయి. అండ్ ఈ రోజు వరకు గరాజ్ ఉంది. 5-6 lakhs అయితే అంటున్నాను. సో ఇప్పుడు ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో సడన్గా ఒక 1-2 lakhs or 5 lakh ఎక్స్పెండిచర్ వస్తే ఎట్లా మేనేజ్ చేస్తారు చెప్పండి? ఇట్లా ఎంతమంది ఇంపాక్ట్ అయి ఉంటారు అసలు. ఆ రోజే hundreds of vehicles అన్నట్టు, బైక్స్ అది. అసలు మాకు అసలు టోయింగ్ మిషన్ రావడానికి కూడా 3 గంటలు 4 గంటలు పట్టింది. ఇంకా లాస్ట్లో నేను వదిలేసి వెళ్ళిపోయినా. ఇంకా నేను midnight ఆటో పట్టుకొని వెళ్ళిపోయినా. అది పరిస్థితి. అంటే ఇప్పుడు నన్ ఆఫ్ మై ఫాల్ట్, వీఆర్ గెటింగ్ ఇంపాక్టెడ్. మనం అర్థం చేసుకోవాలి. అది డైరెక్ట్గా హిట్ అయితే లేదు అనుకుంటున్నాం మనం. డైరెక్ట్గా హిట్ అయింది నాకు ఈరోజు. నాలాగా మీరు లేకుండొచ్చు, బట్ ఏదో ఒక రోజు ఏదో ఒక డైరెక్షన్లో హిట్ అవుతారు. కానీ ఇది మీకు తెలుసు కాబట్టి మీకు అర్థమైపోయింది దీనివల్ల ఇది జరిగిందని.